జనరల్గా ఎవరైనా కూడా మ్యూజిక్ డైరెక్టర్ అంటే మనకి తెలుగులో ఆ టైంకి ఎవరైతే బాగా హైప్లో ఉంటారో వాళ్ళు తీసుకుంటారు. బట్ యువన్ శంకర్ రాజా గారిని ఈ సినిమాకి స్పెసిఫిక్గా తీసుకోవడానికి రీజన్ ఇప్పుడు ఆయన తమిళ్లో చేస్తున్నారని తెలుగులో ఈ మధ్యకాలంలో ఆయన మీరు ఇప్పుడు అడిగారు కదా, ఎలాగో మెలడీ సాంగ్ ఒకటి మంచి హిట్ అయింది, ఐటమ్ సాంగ్ ఒకటి బాగా రీచ్ అయింది బిఫోర్ రిలీజ్ వచ్చే కంటెంట్కి. రేపు మధ్యాహ్నం ఎలాగో ప్రెస్ మీట్ పెట్టుకుంటాం, సక్సెస్ మీట్. నేను అంటున్నాను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, సక్సెస్ మీట్ పెట్టుకుంటాము. రేపు మీరే అడుగు చెప్తారు నాకు యువన్ శంకర్ రాజన్ పెట్టుకుని మంచి పని చేశారండి. రేపు మీరే చెప్తారు కానీ నాకు రీజన్ ఏంటో బాగా మ్యూజిక్ చేస్తారు. అది చైతు చాయిస్ కానీ నేను మొన్న ప్రీ రిలీజ్ చెప్తున్నాను కదా, స్కోర్ ఒక లెవెల్లో చేశాడు స్కోర్ మాత్రం. యువన్ ఇస్ వెరీ ఫేమస్ ఫర్ హిస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. మొన్న ఈ రీసెంట్గా రిలీజ్ అయిన తమిళ సినిమా స్టార్ కూడా అతను స్కోర్ చాలా బాగా చేశాడు అన్నారు కదా. సో అంత బాగా చేశాడు మళ్ళీ తెలుగులో కూడా ఈ సినిమా. సో చాలా ఈజీగా చేసిన అంటే చిన్న హోంవర్క్ చేస్తాం సార్. ఇప్పుడు దాన్ని మీకు చాలా కష్టపడ్డానని చెప్పలేను అంతే. దానికి ఒక 20 రోజులు వర్క్షాపు. ఇప్పుడు నేను రేపు పొద్దున్న రాయలసీమ స్లాంగ్లో ఏదో కథ వస్తుంది, దానికి ఏం చేస్తాం, నా జాబ్ ఏంది, రోజు 2 గంటలు ట్యూటర్తో కూర్చొని ప్రాక్టీస్ చేయాలి. దాన్ని ఎగ్జాజరేట్ చేయమంటే చాలా కష్టపడ్డాను, రోజు 2 గంటలు. అదే చిన్న హోంవర్క్ చేశాను 20 days అంతే. కానీ నా దిక్కేవాడు ఏళ్ళు పెట్టవద్దు, నన్ను ఆ స్లాంగ్లో దొరకొద్దు, ఎందుకంటే వీడు తెలంగాణ సినిమాకే పరిమితము, వీడు పలానా వేరే స్లాంగ్ ఇస్తే చేయలేడు అనే మాట నాకు రావద్దు. నేను నన్ను ప్రూవ్ చేసుకోవడానికి చాలా చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేసిన, అదొకటైతే చెప్తాను. సో నేను ఈస్ట్ వెస్ట్ది మా వాడిని అడిగితే వెస్ట్లో అంత తిప్పరు, ఈస్ట్లో న్యూట్రల్గా ఉంది. ఎందుకంటే మా డైరెక్టర్ అదే ఊరు నుండి. అండ్ మీరు బాగాలేదంటున్నారు కదా, బాగుంది. అమ్మాయి గోదావరి జిల్లా అమ్మాయి కదండి, నేను మీకు చెప్తా, మీరు బాగాలేదంటారు కదా, బాగుంది అని యాక్సెంట్ రాలేదంటారు కదా, అది చాలా బాగా వచ్చిందంటే ఆల్రెడీ అక్కడ పుట్టి పెరిగి తిరిగిన వాళ్ళు చెప్పారు. కాకపోతే సరే ఇప్పుడు ఈ యాక్సెంట్ లేని పక్కన పెడితే రేపు సినిమా మార్నింగ్ షో పడిన తర్వాత సినిమా స్టార్ట్ అయిన ఒక 10 minutes తర్వాత నుంచి లంకల రత్న అనే క్యారెక్టర్ని ఫాలో అవుతారు సినిమా అయ్యేదాకా. ఆ క్యారెక్టర్నే మీరు ఫాలో అవుతారు. అతను గోదావరి జిల్లా యాస మాట్లాడుతున్నాడా, తెలంగాణ యాస మాట్లాడుతున్నారా మీరు ఏం పట్టించుకోరు. మీరు ఆ క్యారెక్టర్ని ఖచ్చితంగా ఫాలో అవుతారు. ఆ క్యారెక్టర్ ఏం చేస్తున్నాడు అనేది క్యారెక్టర్ని ఫాలో అవుతారు. ప్రతి ఆడియన్స్ ఫాలో అవుతారు. నేను కూడా మీకు పర్సనల్గా ఆన్సర్ చేద్దామని. తెలంగాణ అబ్బాయితో ఒక సినిమా రిలీజ్ అయితే ఆయన ఆంధ్ర యాక్సెంట్ సరిగ్గా చేయలేదు ఆ సినిమాలో అని క్రిటిసైజ్ చేశారు. నేను మీకు పర్సనల్గా ఆన్సర్ చెప్తున్నా. రేపు సినిమా చూసి మీకు నిజంగా అది అనిపిస్తే రేపు మళ్ళీ ఏదో ఇప్పుడు సినిమా బాగున్నా బాగాలేకపోయినా సక్సెస్ మీట్ ఎట్లా పెట్టుకుంటాము నార్మల్గా. సో మేము వాళ్ళు కలిసేది ఎట్లా కలుస్తాము. సో అది సినిమా మాట్లాడుతుంది అది. కానీ రేపు నా కాన్ఫిడెన్స్ ఏంటంటే రేపు మధ్యాహ్నం మనం కలుస్తామని. రేపు మధ్యాహ్నం కలిసినప్పుడు సినిమా చూసి నువ్వు ఇక్కడ తప్పు చేసినావు అని నాకు చెప్పుర్రి, అది కరెక్ట్ చేసుకుంటావు. కానీ 10 తప్పులు చేసి 90 కరెక్ట్ చేసినట్ట 90 బాగా చేసినా అని కూడా మాట్లాడండి. ఎందుకంటే మళ్ళీ ప్రయత్నించే స్పిరిట్ చచ్చిపోదు అప్పుడు. అదొకటి. రేపు సార్ మీరు ఏంటి సార్ ప్రిన్సిపల్ అందరికీ మీరు ఒక్కలే అడుగుతారని నేను మీరు అంటే లాపతా లేడీస్ కూడా పాపం డిసడ్వాంటేజ్ ఏమైందంటే నెట్ఫ్లిక్స్లోకి వచ్చిన అందరూ చూసి బాగుందన్నారు కానీ థియేటర్లో ఎవరు చూడలేదండి. ఇంకా థియేటర్లో అలాంటి సినిమా పడితే చూసే రోజులు మనం వెళ్తే ఖచ్చితంగా అలాంటి సినిమా తీయచ్చు, లేదంటే మనం నెట్ఫ్లిక్స్కి తీయాల్సి వస్తుంది. లాపతా లేడీస్ కూడా థియేటర్లో జనం ఆదరించలేదు. ఇది హిందీలో ఏదో వెబ్ సిరీస్ వచ్చింది గ్యాంగ్స్ ఆఫ్ వసేపు, అవును, దాని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇది చేశారని విన్నాను. అది ఎంతవరకు? లేదు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో రీసెంట్గా మీరు ఫస్ట్ పెట్టిన రేటింగ్ చెప్పు. యాక్చువల్లీ కిషోర్ కాల్ చేసాడు లంకల రత్నాన్ని పెడదామని, కానీ నేనే యూనివర్సల్ అపీల్ ఉంటుంది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అంటే మల్టీప్లెక్స్ ఆడియన్స్ కానీ అంతా యూనివర్సల్ అపీల్ ఉంటుందని గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అని మార్చుకున్నాను నేను చేతులు అనుకున్నాము. రీసెంట్గా చూసిన రాగ్స్ రిచెస్ ఏదైనా స్టోరీ గుర్తుందా మీకు? ఏదండి? రాగ్స్ నుంచి రిచెస్కి వెళ్ళిన హీరో క్యారెక్టరైజేషన్ ఏమైనా చూసారు రీసెంట్గా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేనేం కంపేర్ చేయట్లేదు ఏ సినిమాతో. పుష్పలో బన్నీ గారు ఒక నార్మల్ కుర్రాడ్ నుంచి ఒక ఆ మాఫియా బ్యాక్డ్రాప్తో, ఎర్రచంద్ర మాఫియా బ్యాక్డ్రాప్తో ఎలా ఎదిగారు అనేది కథ. దీంట్లో కూడా లంకల రత్న అనే క్యారెక్టరు
గోదావరి జిల్లాలో లంకల్లో గుడిసెల్లో ఉండే ఒక క్యారెక్టరు పాలిటిక్స్ వాడుకుని ఎలా ఎదిగాడు, ఆ లైఫ్ తన లైఫ్ అనేది సినిమా. గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్కి కానీ వీటికి కానీ దేనికి సంబంధం లేదు సినిమా. ఒక లంకల రత్న అనే ఒక గోదావరి జిల్లాలో లంకల్లో ఉండే ఒక స్లమ్ కుర్రోడు ఎలా పెరిగాడు పాలిటిక్స్ వాడుకుని అనేది కథ. ఆ కథలో మీరు లంకల రత్నాన్ని ఖచ్చితంగా ఫాలో అవుతారు. లంకల రత్నం మీకు నచ్చుతాడు గ్యారంటీగా. అతను నెగిటివ్గా ఉన్న నచ్చుతాడు, మారినప్పుడు నచ్చుతాడు, అన్ని రకాలుగా నచ్చుతాడు. అతని రైజ్, అతని ఫాల్ అన్నీ నచ్చుతాయి మీకు.